నమస్కారం. రియల్ టాక్ ఛానల్కి స్వాగతం. పల్లెటూర్లు దేశ ప్రగతికి పట్టుకొమ్మలని ఒక మహానుభావుడు చెప్పారు. అలాగే గ్రామ స్వరాజ్యం కావాలి, అప్పుడు మాత్రమే దేశం పూర్తిగా అభివృద్ధి చెందినట్టు, పూర్తి స్వతంత్ర ఫలాలు అందినట్టు అని చెప్పి మహాత్ముడు సెలవిచ్చారు. మన మహాత్మా గాంధీ గారు చెప్పారు. గ్రామ స్వరాజ్యం అంటే గ్రామాన్ని పరిపాలించుకోవడానికి ఒక సర్పంచ్, వార్డు మెంబర్లు ఎన్నిక జరిపిస్తే అపోజిషన్ పార్టీలు చేత నామినేషన్లు కూడా వేయనివ్వకుండా ఇనామినస్ చేసుకొని గ్రామాల్లో ఎన్నికలు జరిపించినంత మాత్రం గ్రామ స్వరాజ్యం వచ్చేస్తుందా? అలా రాదు. గ్రామ స్వరాజ్యం రావాలంటే గ్రామం అభివృద్ధి చెందాలి. గ్రామంలో అన్ని కార్యక్రమాలు గ్రామస్తులే నిర్ణయించుకొని వారికి ఏం కావాలి వాళ్ళే స్వయంగా గ్రామ సభలు పెట్టుకొని గ్రామ సభల ద్వారా వాళ్ళు ఎంపిక చేసిన కార్యక్రమాలు, వాళ్ళకు కావాల్సిన కార్యక్రమాలు వాళ్ళే చేపట్టి అభివృద్ధి పదంలో ముందుకు నడవడమే గ్రామ స్వరాజ్యం తాలూకా లక్ష్యం. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ స్వరాజ్యం వైపు ఒక అడుగు ముందుకు పడుతుందని మనం అనుకోవచ్చా? ఈ విషయాలు మాట్లాడుకునే ముందు నాదో రిక్వెస్ట్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది చూసేలా చేయండి. మరి పల్లెటూళ్ళు ప్రాధాన్యత గురించి ఎంతో మంది మహానుభావులు ఎన్నో రకాలుగా చెప్తున్నారు. పల్లె తల్లి వంటిది, పట్నం ప్రియురాలు వంటిదని ఒక మహాకవి సెలవిచ్చారు. కడుపుకు తిన్నావా లేదా అని తల్లి మన గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటుంది. జేబులో ఎంతుంది, షాపింగ్కి వెళ్దామా, సినిమాకి వెళ్దామా అని ప్రియురాలు. ఒకరు నీ ఆకలి తీర్చడానికి చూస్తుంటే మరొకరు నీ జేబులో ఎంత ఉందని చూసేవారు. కానీ తల్లి, ప్రియురాలు ఇద్దరు ముఖ్యమే. కవి హృదయం చూస్తే తల్లి, ప్రియురాలు ఇద్దరు ముఖ్యమే. పట్నము, పల్లె రెండూ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా పల్లెల గురించి మనం చూస్తే ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, గుడ్లు, పాలు, మాంసం, చేపలు ఇలా ఒకటే. ప్రతిదీ మనిషి బ్రతకడానికి కావాల్సిన అన్ని ఆహార పదార్థాలు పల్లెల్లోనే పండుతాయి, పల్లెల నుంచే వస్తాయి. అలాగే మనకి విద్య, వైద్యం, వినోదం, ఈ షాపింగ్ మాల్లో ఏం కావాలన్నా, ఏ వస్తువు కావాలన్నా, ఏది కావాలన్నా మనకు పట్టణాల్లో దొరుకుతుంది. దేన్ని మనం అభివృద్ధిలో అశ్రద్ధ చేయకూడదు. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? గత ఐదేళ్లలో వైసీపీ పాలనలో మనం చూస్తే పంచాయతీ ఎన్నికలు జరిగాయి, అన్ని ఏకపక్షంగా జరిగాయి. నామమాత్రంగా కొలువు తీరిన పంచాయతీలే మనకు కనిపిస్తాయి. ఉత్సవ విగ్రహాల్లాగా సర్పంచులు, వార్డు మెంబర్లు ఉంటారు. పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ₹1 సాయం చేయలేదు సరికదా, కేంద్రం నేరుగా పంచాయతీలకు ఇచ్చిన ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఇతరత్ర కార్యక్రమాలకు ఖర్చు పెట్టింది. ఫలితంగా అభివృద్ధి మాట ఎలా అయితే కనీస అవసరాలు, అభివృద్ధి సంగతి అలా ఉంచండి, కనీస అవసరాలు తీర్చుకోలేక పల్లెటూర్లు అధ్వాన్న పరిస్థితిగా మారి పారిశుద్ధ్య నిర్వహణ సైతం కష్టతరమైంది. కరోనా సమయంలో కూడా పల్లెల్లో పారిశుద్ధ్య లోపం కారణంగా తీవ్ర నష్టం జరిగింది. ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో సర్పంచులకు ఫైనాన్స్ నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. హామీ నిలబెట్టుకుని ఈ ప్రజెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ సభలు పెట్టి నిధులు విడుదల చేసి ఫైనాన్స్ కమిషన్ నిధులు నేరుగా పంచాయతీ అకౌంట్స్లో జమ అయ్యాయి. మహాత్మా గాంధీ చెప్పినట్టు గ్రామ స్వరాజ్యం రావాలని చెప్పి గ్రామాలు తమకు ఏం కావాలో ఆ పనులను స్వయంగా గ్రామ సభలు పెట్టి ఆ కార్యక్రమాలు చేసుకోవాలి, అభివృద్ధి పదంలో నడవాలని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే 15వ ఆర్థిక సంఘ నిధులు 998 కోట్లు విడుదల చేశారు. సర్పంచుల ఖాతాల్లోకి ఇప్పటికే వచ్చింది. 13,326 గ్రామాల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించారు. 4,500 కోట్ల విలువైన పనులకు ఆమోదం తెలిపారు. ఇంకా 1100 కోట్లు నిధులు త్వరలోనే మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామ సభ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా చెప్పారు. ఇదంతా చూస్తుంటే ఒకేసారి ఇంత భారీగా గ్రామాల్లోని అభివృద్ధి, గత 5 సంవత్సరాల్లో వెనుకబడినటువంటి అభివృద్ధి మళ్ళీ చూస్తారని, అలాగే పంచాయతీ సర్పంచుల ముఖాల్లో కూడా ఆనందం కల్పిస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొత్తపేట మండలం వానపల్లిలో చంద్రబాబు నాయుడు
ముఖ్యమంత్రి హోదాలో గ్రామ సభకి హాజరయ్యారు. అదేవిధంగా అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరవారిపల్లిలోను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ సభకు హాజరయ్యారు. గ్రామ సభలు జరుగుతున్న తీరును చూస్తే ఒకసారి గ్రామ సభలు అంటే ఇనాగరేషన్ సందర్భంగా ఒకసారి 4 విషయాలు చెప్పి ప్రారంభోత్సవానికి వెళ్ళినట్టు 4 విషయాలు చెప్పి వెనక్కి వచ్చేసే పరిస్థితి కాదు. ఒక మోడల్ గ్రామ సభని నిర్వహించారు. గ్రామస్తులందరినీ పిలిచి అసలు ఈ గ్రామానికి ఏం కావాలి అని అక్కడికక్కడే అభివృద్ధి పనులకి ప్రతిపాదన తయారు చేయించారు. అధికారులు, గ్రామస్తులు, అలాగే సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ కలిసి అభిప్రాయాలను షేర్ చేసుకొని సొంతంగా అక్కడికక్కడే ఒక అవసరాల జాబితాను తయారు చేసి ఆ జాబితాను ఆ ప్రకారంగా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఈ రాబోయే 5 ఏళ్ళకి లక్ష్యాలు కూడా నిర్ణయించుకోవడం జరిగింది. రాబోయే 5 ఏళ్లలో మొత్తంగా రాష్ట్రం మొత్తం మీద 17,500 కిలోమీటర్లు సీసీ రోడ్లు గ్రామాల్లో వేయాలని, అలాగే 10,000 కిలోమీటర్లు డ్రైన్లు నిర్మించాలని, 2,500 కిలోమీటర్లు బీటీ రోడ్లు వేయాలని, అలాగే నరేగా పనులు భారీ మొత్తంలో పెంచాలని, ఇలా రాబోయే 5 సంవత్సరాలకి లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. ఇది కదా గ్రామాలు కోరుకున్నది, ఇది కదా గ్రామ స్వరాజ్యం అంటే. ఇది ఈ ప్రభుత్వానికి ఆరంభ సూరత్వం కాకూడదు. ఇదే కొనసాగినట్టయితే, ఈ 5 ఏళ్ళు ఈ విధంగా కొనసాగినట్టయితే, గ్రామ సభలు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టయితే పల్లెలు నిజంగా అభివృద్ధికి పట్టుకొమ్మలే అవుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఉంటాను. నమస్తే.